డబ్బులు ఊరికే రావంటూ తరచూ వాణిజ్య ప్రకటనలలో కనిపించే లలిత జ్యువెలరీస్ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో కొంత సొమ్ము నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు దొరికిపోయారు. జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంచాగుట్టలోని లలిత జ్యువెలరీస్ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం 41.22 కోట్లే రావాల్సి ఉంది. రావాల్సిన మొత్తం కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది. ఈ తప్పుడు లెక్కలను పరిశీలించిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని కంపోస్టలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా గుర్తించి అధికారులను వివరణ కోరింది. చివరకు 2022 జూలైలో అదనంగా పొందిన 15.39 కోట్లలో 14.85 కోట్లు తిరిగి వచ్చింది అయ్యిందని కాగ్కు అధికారులు వివరించారు. కానీ మిగిలిపోయిన 53.52 లక్షలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొన్నది. లలిత జ్యువెలరీస్ నుంచి ఇంకా రావాల్సిన 53.52 లక్షలు అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్ట్ వరకు వేచి చూడాల్సి ఉంది.